ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని మొదటి 2 వచనాలను చూద్దాము. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాము. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నేను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ 40 సంవత్సరాలు దేవుడు మోషే గారిని పరీక్షించినటువంటి విషయాన్ని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే గారిని అణచి మోషే గారిలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావాన్ని దేవుడు తన ప్రణాళికలో గుర్తు చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈ బిడ్డ నా కుమారుడు నాకు పనిస్తాడా లేదా, ఎలా పని చేసుకోవాలి, ఎలా ఉపయోగపడాలన్నటువంటి ఆలోచన దేవుడు అణచి పనిని తీసుకున్నట్టుగా మోషేను 40 సంవత్సరాలు తనను పరీక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను, ఎలా ఈ మనుషులను నడిపించగలను అని అంటే నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చి ఉంటున్నాడు. మన పితరులతో చేసినటువంటి వాగ్దానాలను దేవుడు మాట తప్పే దేవుడు కాదు అని చెప్పి మోషే ద్వారా ఆయన నడిపించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట అబ్రహాము జీవితంలో దేవుడు మాట తప్పలేదు. అలాగనే యేసేపు తనకిచ్చినటువంటి కలల భావాన్ని దేవుడు మాట తప్పలేదు. అలాగునే మరియు మోషే గారికి దేవుడిచ్చిన మాటను ఆయన మాట తప్పలేదు. ఆలస్యం అవుతుంది కానీ దేవుని చిత్తం జరుగుతుంది అనేటటువంటిది మనం ఈ రాత్రి కాలమందు మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం నోహోవు గారి కుటుంబాన్ని మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయము మరి మొదటి నుంచి కొన్ని వచనాల్ని మనం చూసినప్పుడు మరి నోహోవు గారి కుటుంబాన్ని మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయము 5, 6 వచనాన్ని చూద్దాము, 4 నుంచి చూద్దాము. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమునందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పాదము భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. క్షమించండి, నేను ఈ 2వ అధ్యాయంలో నోహోవు గారి గురించి చెప్పాను. నోహోవు గారి గురించి కాదు, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారి గురించి దేవుని లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. మొట్టమొదట ఏది కూడా ఏమీ జరగలేదు. మొట్టమొదటి మానవుడు ఆదామును సృజించినటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు గుర్తు చేయబడుతుంది. ఆదాము జీవితంలో కూడా దేవుని మాట వినకపోతే దేవుడు తినవద్దన్నటువంటి పండును తినడం వల్ల దేవుడు వారిని అక్కడి నుంచి తోలివేసినట్టుగా విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది, హవ్వ. ఆమె తినవద్దన్న పండును తినిపించడానికి తామె అపవాది మాటల్ని మరి తాను విని మోసపోయినటువంటి స్త్రీగా గుర్తింపు పొంది ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా అనేక విషయాలు, ఆలస్యమైనటువంటి విషయాలను ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆలస్యము దేవుని చిత్తమైతే మంచిదే అనేటటువంటిది మన జీవితంలో కూడా ఏదైనా ఆలస్యం అయితే అది మంచిదే అనేటటువంటిది మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. లూకా సువార్త 22వ అధ్యాయము మరి
14వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 22:14. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఏ గడియ వచ్చలేదు. యేసు ప్రభు వారు అప్పగింపబడేటటువంటి గడియ ఇంకా రాలేదు అనేటటువంటిది యేసు ప్రభు వారు గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. 19వ వచనాన్ని చూస్తే, పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు, గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. వారు ఈ పనిని చేయబోవాడు ఎవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి. మరి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ గడియ కొరకు యేసు ప్రభు వారు వేచి ఉన్నటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినప్పుడు బహుమానము కొరకు పరిగెత్తాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మంచి బహుమానం పొందుకోవాలంటే ప్రయత్నము చేసేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మొదటి కొరింథీ 9వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్న వారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫాకును విశ్వాసురాలైన భార్యను ఎంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అని చెప్పి దేవుని వాక్యము. అంటే పౌలు గారి యొక్క బహుమానం కొరకు తన పరుగును, తన ప్రయాసాన్ని దేవుని కొరకై ఉంటున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగనే తిమోతి మొదటి పత్రిక తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని 14ని చూసినప్పుడు, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివారిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. మనల్ని మనం కనపరుచుకొనుటకు, దేవునికే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడమని దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరపడానికి దేవుడు మనకు తోడై ఉంటూ ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని చిత్తము మనలో కార్యసాధకం జరిగించగలిసినటువంటి వారు ఎవరు అని అంటే దేవాది దేవుడే అనేటటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మరి నెహెమియా గ్రంథాన్ని మనం చూసినప్పుడు, నెహెమియా గ్రంథాన్ని కూడా మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. నెహెమియాలో కూడా అనేక విషయాలు మనకున్నాయి.
రెండో అధ్యాయము నెహెమియా గ్రంథము, రెండో అధ్యాయము నెహెమియా, రెండో అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అలాగునే 4వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, మేము గోడ కట్టుచున్న సమాచారము విని సంభోగులనట్లు మిగులా కోపగించి రౌదుడై యూదులను ఎగతాళి చేసి 2వ వచనాన్ని చూస్తే, షమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనను, దుర్భరులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? ఇక్కడ మనము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మనం చూసినప్పుడు, శత్రువులు నిందించినప్పుడు నెహెమియా ప్రార్థనాపూర్వకముగా పనిని మొదలు పెడుతూ ఉన్నాడు. శత్రువుల నిమిత్తము నెహెమియా కావలి వారిని నియమిస్తూ ఉన్నాడు. శత్రువులు ఇప్పుడు శత్రువులు ఉంటారు, ఎప్పుడు శత్రువులు ఉంటారు, అప్పుడు శత్రువులు ఉన్నారనేటటువంటిది మంచి పనిని ప్రారంభించడానికి, ప్రార్థన పూర్వకంగా ప్రారంభించడము దేవుని చిత్తమై ఉంటూ ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ఒకవేళ ఆలస్యం జరిగినప్పుడు దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏం చేస్తాడు అని అంటే, తాను ఎవరి ద్వారా ఆ కార్యాన్ని జరిగించుకోవాలనుకుంటాడో ఆ కార్యాన్ని దేవుడు జరిగించుకుంటూ ఉంటాడు. నెహెమియా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను ఈ 4వ అధ్యాయంలో మనకు క్లుప్తంగా మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. నెహెమియా గారికి ఆరోపణలు వచ్చాయి, కుట్ర కలవరం కలిగి ఉంది, నిరాశ చెంది ఉన్నటువంటి విషయాన్ని యెహోషువకు మరి యేసు ప్రభు వారి గురించి మరి 7 సార్లు మరి దేవుని వాక్యంలో మరి యేసు ప్రభు వారిని కూడా అవమానపరిచినటువంటి వారిగా చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుని పనిలో ఆటంకాల మధ్యలో అంతరంగ పోరాటములు, కుయుక్తులు, అపనిందలు, ద్రోహములు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, థామస్ అల్వా ఎడిసన్ గారు ఒక బల్బును కనిపెట్టుకోవడానికి తాను పడినటువంటి ప్రయాసం, ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు తాను జవాబు చెప్పాడు. 2000 సార్లు నేను ప్రయత్నం చేసి విఫలమయ్యాను, కానీ ఆ ప్రయత్నాన్ని నేను సక్సెస్ అయినంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటా అని చెప్పి సెలవిచ్చాడు. అంటే ఆలస్యం జరిగినప్పుడు అయిపోయింది కదా ఇంకా అనిపెట్టి దాన్ని వదిలిపెట్టకుండా పని చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, దేవుని చిత్తం జరిగిస్తూనే ఉండాలి అనేటటువంటిది మనము గుర్తు చేసుకోవాలి. మరి నెహెమియా గ్రంథంలో కూడా మరి 5వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు తమ అనుదిన ఆదాయమును గురించి, గురి అవుతున్న బానిసత్వమును గురించి ప్రజలు వినిపించుకొనుట అలాగనే వడ్డీ సుంకం తీసుకునే వారిని నెహెమియా ఖండిస్తూ ఉన్నాడు. నెహెమియా గారు ఏం చేస్తున్నారు? ఖండిస్తూ ఉన్నాడు. దేవుని పనిని జరగాలని చెప్పి, దేవుని చిత్తం జరగాలని చెప్పి వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆలస్యమైనప్పుడు అది దేవుని చిత్తం అని చెప్పి మనం గ్రహించి ఓపికతో, సహనంతో మనము వెయిటింగ్లో ఉండాలనేటటువంటిది గుర్తు చేసుకోవాలి. తొందరపడకుండా మరి నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి,
నిరాశ చెందకుండా ఉండాలి. అలాగనే విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిదిగా దేవుని మాట ఆయన తప్పడు అనేటటువంటిది గ్రహించగలిగినటువంటి మంచి మనసు కలిగి ఉండాలి. అవును ప్రియులారా, మంచి నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి అలా మన జీవితాన్ని ముందుకు కొనసాగుదాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందునైనా కొత్త ప్రాంతానికి వివాహానికి వెళ్ళి వచ్చి ఉండగా చలిలోనైనా వచ్చినప్పటికీ వాక్యాన్ని బోధించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నాయనా, మీ చిత్తాన్ని మేము ఈ లోకంలో జరిగించులాగున్నా నటన పరంగా కాకుండా నాయనా, మీరు చూస్తున్నారు అని చెప్పి మీ ఎదుట సిగ్గుపడనక్కరలేని పని వారిగా మేముండులాగున సహాయం చేయమని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నిటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తం మా అందరి పట్ల జరిగించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునామాన మీకు అందరికీ వందనాలు.